తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల ధాటికి తాళలేక జనాలు పిట్టల్లా రాలుతున్నారు. నిన్న ఒక్కరోజు 26 మంది వడదెబ్బకు చనిపోయారు. ఉమ్మడి వరంగల్లో 18, ఆదిలాబాద్ లో 4, ఖమ్మంలో 3, కరీంనగర్ లో 1 మృతి చెందారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఇలా ఉండగా తెలంగాణ నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. ఈ జిల్లాల్లోని అన్ని మండలాల్లో ఎండల తీవ్రత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత తగ్గినప్పటికీ వేడి వాతావరణం కొనసాగుతుంది. గురు శుక్రవారాల్లో 244 మండలాల్లో వడగాలులు నమోదు కాగా శనివారం 11 జిల్లాల్లోని 69 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, మనకు ఎండలు కూడా ఈ రోజు ఏం కంటిన్యూ అవుతున్నాయి సందీప్. నిన్న మొన్న ఏదైతే 45 నుంచి 46.5 డిగ్రీల మధ్య నమోదైందో సేమ్ అదే సిచ్యువేషన్ ఉష్ణోగ్రతలు కూడా ఈ రోజు కూడా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ యొక్క ఉష్ణోగ్రతలు అయితే రికార్డ్ స్థాయిలో అలానే కంటిన్యూ అవుతుంది. దాంతో పాటు కేవలం ఎండ మాత్రమే కాకుండా వడగాళ్ల ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలో మాత్రం కాస్త వాతావరణం అయితే చల్లగా కనిపిస్తుంది. వాతావరణం చల్లగా కూల్ గా ఉన్నప్పటికీ కూడా వేడి ఉక్కపోత మాత్రం అదే విధంగా కంటిన్యూ అవుతుంది. సో తెలంగాణలో విపరీతమైనటువంటి హై టెంపరేచర్ కి తోడు హై స్పీడ్ మనకు హీట్ వేవ్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ హీట్ వేవ్ కారణంగా ఈ వడగాళ్ల ప్రభావంగా కూడా సన్ స్ట్రోక్ బారిన పడి కూడా చాలా మంది చనిపోతున్నారు. వడదెబ్బతోటి నిన్న ఒక్కరోజే 51 మంది చనిపోయారు. సో గత 3 రోజుల నుంచి కనుక తీసుకుంటే 107 మంది వడదెబ్బతోటి చనిపోయినట్టు కూడా ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. దాంతో పాటు చాలా మంది కూడా తీవ్ర స్థాయిలో అస్వస్థకు గురవుతున్నారు. సో బాణుడి యొక్క ప్రకోపాన్ని తట్టుకోలేక చాలా మంది కూడా ఇళ్లనే ఉంటున్నారు. ఈ నెల 27 వరకు కూడా ఉష్ణోగ్రతలు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్, చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఒకవైపు ఉక్కపోత, తీవ్రమైనటువంటి వేడి, హై టెంపరేచర్ మనకు నమోదవుతుంది. గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో నిన్న మొన్న ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఏరియాల్లో కూడా 46 నుంచి 46.5 డిగ్రీల వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 45.5 డిగ్రీల నుంచి 46.5 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలకు తోడు వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతతోటి ప్రజలు తట్టుకోలేక తల్లడిల్లిపోతున్నారు. సో బాణుడి బగబగలకు ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జనం మీద జంకుతున్నారు. ఏదో అత్యవసరాల కోసం మాత్రము మధ్యాహ్నం సమయంలో బయటకు వస్తున్నారు. సో ఇలా బయటకు వచ్చిన వారు మధ్యాహ్నం సమయంలో పనులు చేసుకున్న వాళ్ళు కూడా వడదెబ్బ తగిలి అస్వస్థకు గురవుతున్నారు. మరికొంతమంది ప్రాణాలు కూడా పోతుండడం కూడా తీవ్రమైనటువంటి భయోందనకు గురి చేస్తుంది. సో వడదెబ్బ బారిన పడి చనిపోతున్నటువంటి కుటుంబాల్లో కూడా తీవ్ర విషాద ఛాయలు నెలకొంటున్నాయి. సో దీంతో ప్రభుత్వం కూడా వడదెబ్బ తాగి చనిపోయిన వారికి కూడా 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయలకు పైగా ఎక్స్గ్రేషియా పెంచినట్లు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ వడదెబ్బను కూడా ఒక ప్రకృతి విపత్తుగా కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో వరదలు గాని మిగతా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా చనిపోతూ ఉంటారో, సో ఈ ఎండాకాలంలో ఈ వడదెబ్బ ప్రభావాన్ని కూడా ప్రభుత్వం ప్రకృతి ఒక విపత్తుగా భావించి ఏకంగా 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఎక్స్క్యూజ్ గా పెంచి వడదెబ్బతో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా అందిస్తున్నట్టు కూడా అటు ప్రభుత్వం ప్రకటించింది. చాలా చోట్ల కూడా మనకు హీట్ వేవ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి సందీప్. సో ఈ నెల 27వ తేదీ వరకు తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు అయితే ఇంకా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో భీకరమైనటువంటి
వడగాల్పులు కూడా ఇంకా చాలా ఎక్కువగా వీచే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, హనంకొండ, వరంగల్, భూపాల్పల్లి జిల్లాలతో పాటు ఇటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలో కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వడగాళ్ల ప్రభావంతో అయితే మరణిస్తున్నటువంటి ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. దీంతో ప్రజలైతే తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. సో కేవలం అత్యవసరం అయితే పనులు చేస్తున్నటువంటి సమయంలో రెగ్యులర్ గా వాటర్ తీసుకోవాలి, జ్యూస్ తీసుకోవాలి, లిక్విడ్ కంటెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలని అటు డాక్టర్లు కూడా, అధికారులు, ప్రభుత్వం కూడా సూచిస్తుంది. ముఖ్యంగా ఈ వడదెబ్బతోటి చనిపోయిన వాళ్ళు చాలా మంది కూడా వ్యవసాయ రంగానికి రిలేటెడ్ గా ఉన్నవారు. మధ్యాహ్న సమయంలో ఎక్కువగా పనులు చేసుకునే వాళ్ళ సంఖ్యనే దీంట్లో ఎక్కువగా ఉంది. సో మొత్తానికైతే గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతతోటైతే జనము తల్లడిల్లిపోతున్నారు, ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఒకటి చల్లటి కబురు కూడా మనకు భారత వాతావరణ శాఖ చెప్పింది. దాంతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా కూడా మనకి ఇంకా నైరుతి ఋతుపవనాల ప్రవేశం అయితే క్రమక్రమంగా జరుగుతుందని చెప్తున్నారు. దీంతో కాస్త వాతావరణం చల్లగా ఉంటుంది. ఏదైతే నైరుతి ఋతుపవనాల ఆగమనం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితులలో వెదర్ లో కూడా చాలా మనకు మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు అయితే కాస్త వాతావరణం చల్లగా కనిపిస్తుంది, కానీ ఆ ఎండ ఉక్కపోత మాత్రం అదే విధంగా ఉంటుంది. సో కొన్ని చోట్ల కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటే వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇటు హీట్ వేవ్స్ కానీ, ఇటు హై టెంపరేచర్ °C కూడా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే చాలా జాగ్రత్తగా ఉండాలని అటు ప్రభుత్వ అధికార వర్గాలు కూడా సూచిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.